హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే అజాక్స్ కాల్స్ గురించి చెప్పుకున్నాం గదా! సో, ఈ వీడియోలో ఏంటంటే ప్రామిసెస్ గురించి చెప్పుకుందాము. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ దట్ ప్రామిసెస్ వీ హావ్ టు నో అబౌట్ ద సింక్రనస్ యాస్ వెల్ యాస్ అసింక్రనస్ కాన్సెప్ట్ అనమాట. నౌ సింక్రనస్ ఈస్ నథింగ్ బట్ లైక్ లెట్స్ సే ఇట్ ఈస్ లైక్ బ్లాకింగ్ అనమాట. ఓకేనా. సో, బ్లాకింగ్ కోడ్ అనమాట. సో, వాట్ ఈస్ దిస్ బ్లాకింగ్ కోడ్ మీన్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్స్ట్ A is equals to 10, then const B is equals to 20, then const res is equals to A plus B. Okay, then console.log res అని ఇచ్చాను. Now let me open the console and show you the output. Okay, so let me open the console. యాహ్! ఇక్కడ నాకు 30 అనేది రిజల్ట్ వచ్చింది. ఓకే. యాహ్! లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. సో, ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ నాకు రిజల్ట్ అనేది 30 అనేది వచ్చింది. కూల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ లెట్స్ సే కాన్స్ట్ రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ ప్లస్ ఓకేనా. సంథింగ్ ఏది లేనిది ఓకేనా. సో, నేమ్ అనే వేరియబుల్ లేదు. ఓకే. దెన్ జాయిన్. సో, ఇలా నేనేంటంటే 2 ఏవైతే డిక్లేర్ చేయలేదో మనం ఆ వేరియబుల్స్ అనేది ఇచ్చి దెన్ ఇక్కడ రెస్ట్ అనేది ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు మనకి లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఓకే. ఇక్కడ నాకేంటి జాయిన్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనేది వచ్చింది. సో, నేమ్ అనేది బై డిఫాల్ట్‌గా సంథింగ్ విండో ఆబ్జెక్ట్‌లో డిఫైన్ అయి ఉండిద్ది. సో, అది ఆ నేమ్ అనేది తీసుకుంటది. ఓకేనా. సో, విండో ఆబ్జెక్ట్ అనేది ఉండిద్ది మనకి. ఆ విండో ఆబ్జెక్ట్‌లో నేమ్ అనేది ప్రీ డిఫైన్డ్‌గా ఉండిద్దనమాట. సో, ఇట్ వాస్ టేకింగ్ దట్ నేమ్ అండ్ ఇక్కడ జాయిన్ అనేది మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి హియర్ ఇట్ వాస్ షోయింగ్ దట్ జాయిన్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే సింక్రనస్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బ్లాకింగ్ కోడ్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. దెన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. దెన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. సో, సింక్రనస్ మీన్స్ లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. ఓకే. దెన్ ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మనకేంటి ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది గదా! సో, ఏంటంటే ఈ లైన్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయితేనే మనకి సక్సెస్‌ఫుల్‌గా మనకి రిజల్ట్ అనేది కన్సోల్‌లో చూపిచ్చిద్ది. ఓకేనా. సో, ప్రీవియస్ లైన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయితేనే మనకి కరెంట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ మనకి రిజల్ట్ అనేది రాలేదు చూసారా? సో, ఇక్కడ మనకి రిజల్ట్ కరెక్ట్‌గానే వచ్చింది. అంటే ఏంటంటే మనం కరెక్ట్‌గానే సమ్ చేసాము. బట్ మనకి కన్సోల్.లాగ్‌లో రిజల్ట్ రాలేదు. సో, బికాస్ ఆఫ్ ద సింక్రనైజేషన్. ఓకేనా. బికాస్ ఆఫ్ ద సింక్రనైజేషన్ ఏంటంటే ప్రీవియస్ లైన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయితేనే మనకి కరెంట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ప్రీవియస్ లైన్స్‌లో ఏమైనా లెట్స్ సే ఎర్రర్స్ గాని ఉంటే మనకి సో, కరెంట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో, దిస్ ఈస్ వాట్ ద సింక్రనస్ అనమాట. దెన్ వాట్ ఈస్ అసింక్రనస్? సో, సింక్రనస్ అంటే ఇట్ వాస్ అ బ్లాకింగ్. దెన్ అసింక్రనస్ మీన్స్ నాన్ బ్లాకింగ్ కోడ్. ఓకే. సో, ఇప్పుడు ఏంటంటే నాన్ బ్లాకింగ్ కోడ్ అంటే సో, బేసికల్లీ లెట్స్ సే ఇప్పుడు నేను సెట్ టైమ్‌ఔట్ ఫంక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నానండి. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్. సెట్ టైమ్‌ఔట్ దెన్ కాన్స్ట్ లెట్స్ సే ఇప్పుడేంటంటే కాన్స్ట్ రెస్ట్2 ఈజ్ ఈక్వల్స్ టు అన్‌డిఫైన్డ్ పెట్టాను. దెన్ రెస్ట్2 ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే సేమ్ ఇందాక నేమ్ ప్లస్ ఓకే. దెన్ జాయిన్ అదిచ్చాను. నౌ ఇక్కడేంటంటే లెట్స్ సే 5 మిల్లీ సెకండ్స్ అనేది ఇస్తాను. మీరేమనుకుంటారిప్పుడు ఈ 3 లైన్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిపోయి దెన్ 5 సెకండ్స్ అయిన తర్వాత ఓకేనా. ఈ సెట్ టైమ్‌ఔట్ సక్సెస్‌ఫుల్‌గా 5 సెకండ్స్ రన్ అయిన తర్వాత మనకి రెస్ట్ అనేది రన్ అయిద్దనుకుంటారు కదా! నో అండి. సో, లెట్ మీ షో యూ. సో, ఇప్పుడు నాకు రిజల్ట్ అనేది 30 వచ్చింది. ఓకే. లెట్ మీ ఇట్ వాస్ ఓకే. సో, 30 అనేది రిజల్ట్ అనేదొచ్చింది. దెన్ ఆఫ్టర్ 5 సెకండ్స్ ఓకేనా నాకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, దిస్ ఈస్ వాట్ ద అసింక్రనస్ కోడ్ అనమాట. సో, దిస్ ఈస్ వాట్ ద అసింక్రనస్ కోడ్. సో, అసింక్రనస్ మీన్స్ ఐ సెడ్ ఇట్ వాస్ అ నాన్ బ్లాకింగ్ కోడ్. ఓకేనా. సో, మనం ఏంటంటే ఇక్కడ ఈ సెట్ టైమ్‌ఔట్ ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో దిస్ వాస్ ద నాన్ బ్లాకింగ్ కోడ్. ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. బట్ మనకేంటి రిజల్ట్ అనేదొచ్చింది. సో, వై? బికాస్
మనం ఏదైతే ఎర్రర్ అనే లైన్ ఉందో దాన్ని అసింక్రోనస్ కోడ్‌లో పెట్టాము. ఓకేనా? అసింక్రోనస్ బ్లాక్‌లో పెట్టాము. సో, దట్స్ వై వి ఆర్ గెట్టింగ్ ద రిజల్ట్ అనమాట. ఓకే. సో, అసింక్రోనస్ అంటే మీకు అర్థమై ఉండిద్ది. అసింక్రోనస్ మీన్స్ నాన్ బ్లాకింగ్ కోడ్ అనమాట. ఓకేనా? సో, ఏంటంటే సింక్రోనస్ లాగా ప్రీవియస్ లైన్ అనేది సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయితేనే నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఆ రూల్ అనేది లేదనమాట అసింక్రోనస్ కోడ్‌కి. ఓన్లీ సింక్రోనస్ కోడ్‌కి మాత్రమే అది ఉందనమాట. నౌ బేసికల్లీ అసలు ఈ అసింక్రోనస్ కోడ్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము? ఓకేనా? సో, ఈ అసింక్రోనస్ కోడ్ అనేది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మనం యూజ్ చేస్తాము అంటే, లెట్స్ సే మీకు బిఫోర్ గోయింగ్ దట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దట్. ఆహ్, లెట్స్ సే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో కంట్రీ డేటా అనేది తెచ్చుకున్నాం కదా! యాహ్! లెట్ మీ కాపీ ద యూఆర్ఎల్. కూల్. సో, ఇప్పుడేంటంటే నేను సింపుల్‌గా లెట్స్ సే రెస్పాన్స్ అని ఇస్తున్నాను. సో, ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో అజాక్స్ కాల్స్ అనేది చేసాం. బై యూజింగ్ ద ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే అజాక్స్ కాల్స్ అనేది చేసాం కదా! సో, మనం ఈ వీడియోలో ఏంటంటే ఫెచ్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు కాల్ ద ఏపీఎస్ అనమాట. ఓకేనా? సో, ఫెచ్ అనేది ఇట్స్ లైక్ ఏపీఐ కాలింగ్ అనమాట. సో, ఓన్లీ ఓకేనా? ఓన్లీ ఏమైనా లెట్స్ సే గెట్ చేసుకోవాలనుకుంటే డేటా ఓకేనా? సో, ఏమైనా సో, ఇక్కడ మనకేంటంటే నాట్ ఓన్లీ గెట్ ఓకేనా? మనకి హెచ్‌టిటిపి మెథడ్స్ అనేది ఉంటాయి కదా! సో, వేరియస్ మెథడ్స్ అనేది ఉంటాయి. లెట్స్ సే పోస్ట్ గాని, గెట్ గాని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ఉంటాయి. సో, మనం ఏంటంటే ఈ ఫెచ్‌ని యూజ్ చేసుకొని ఓన్లీ గెట్ మాత్రమే చేసుకోగలము. రిమైనింగ్ పోస్ట్ గాని, ప్యాచ్ గాని ఇవన్నీ ఏవి చేసుకోలేము. ఓన్లీ ఫెచ్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా. నౌ ఇక్కడేంటంటే మనం సీ ఇక్కడ మీకు ఇన్‌పుట్ యూఆర్ఎల్ ఇట్ వాస్ ఆస్కింగ్ అనమాట. ఓకేనా? సో, యూఆర్ఎల్ ఇట్ వాస్ ఆస్కింగ్. సో, నేనేంటంటే యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాను. ఓకే. దెన్ లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్. నౌ కూల్. సో, యాహ్! ఈ బ్రౌజర్ వాస్ లోడింగ్ జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, నాకు ఏంటంటే ప్రామిస్ అనేది వచ్చింది. నేనేంటంటే ఫెచ్‌ని యూజ్ చేసుకొని ఓకేనా? ఫెచ్‌ని యూజ్ చేసుకొని నేను సమ్ ఏపీఐ కాలింగ్ అనేది చేశాను. అంటే సో, కంట్రీస్ డేటా అనేది ఉంది కదా! సో, ఆ కంట్రీస్ డేటా అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాను. బై యూజింగ్ ద ఫెచ్ అనేది. ఓకేనా? ఫెచ్ మెథడ్ అంటే ఫెచ్‌ని యూజ్ చేసుకొని నేను డేటా అనేది తెచ్చుకుంటున్నాను. సో, నేనేంటంటే ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్‌లో రెస్పాన్స్ అనేది చేయంగానే నాకు ప్రామిస్ అనేది రిటర్న్ చేసింది. సో, వాట్ ఈస్ దిస్ ప్రామిస్? ఓకేనా? సో, వాట్ ఈస్ దిస్ ప్రామిస్? లెట్స్ సే ఇప్పుడు మనం ఏంటంటే ఫెచ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఏపీఐ కాలింగ్ అనేది చేస్తున్నాము. ఓకేనా? సో, ఏంటంటే ఫెచ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ కాలింగ్ ద ఏపీఐ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం అజాక్స్ కాల్స్ చేసాము. ఇప్పుడేంటంటే ఇక్కడ ఏపీఐ కాల్స్ అనేది చేస్తున్నాము. సో, సో లెట్ మీ క్రియేట్ ద డేటా. కాన్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, దెన్ కాన్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20, దెన్ కాన్స్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే. సో, ఇక్కడ నేనేంటంటే కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ అనేది ఇచ్చాను. నౌ లెట్ మీ షో యూ. సో, ఫస్ట్ నాకేమొస్తదంటే లెట్ మీ షో యూ. సో, ఫస్ట్ నాకేంటి ప్రామిస్ అనొచ్చింది. దెన్ 30 అనేదొచ్చింది. సీ ఇప్పుడు వాట్ ఈస్ దిస్ ప్రామిస్ అంటే మనం ఎప్పుడైనా ఓకేనా? మనం ఎప్పుడైనా లెట్స్ సే ఔటర్ సైడ్ నుంచి డేటా అనేది తెచ్చుకుంటున్నాము. ఓకేనా? సమ్ అదర్ రిసోర్సెస్ నుంచి ఇదేంటి సమ్ అదర్ రిసోర్సే కదా! సో, సమ్ అదర్ రిసోర్సెస్ నుంచి డేటా అనేది తెచ్చుకుంటున్నప్పుడు మనకేంటంటే ప్రామిస్ అనేది యూజ్ అవుతది. సో, వాట్ ఈస్ దిస్ ప్రామిస్ అంటే మనం ఎప్పుడైతే ఏమైనా డిలే టాస్క్‌ని చేస్తామో అప్పుడు మనకేంటంటే ఈ ప్రామిసెస్ అనేది పిక్చర్‌లోకి వచ్చిద్దనమాట. ఈ ప్రామిస్‌లో ఏంటంటే త్రీ 3 డిఫరెంట్ స్టేటస్ అనేది ఉంటదన్నమాట. స్టేట్స్ అనేది ఉంటాయి. వన్ ఈస్ పెండింగ్ స్టేట్. Then another one is full state. Then third one is error state, or else we can call it as రిజెక్ట్ స్టేట్ అనమాట. ఓకే. సో, ఇలా మనకేంటంటే 3 డిఫరెంట్ స్టేట్స్ అనేది ఉంటాయి. పెండింగ్ స్టేట్, ఫుల్‌ఫిల్డ్ స్టేట్ ఆర్ సో, ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆర్ ఎల్స్ రిజెక్ట్ స్టేట్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు లెట్స్ సే మనం డైలీ లైఫ్‌లో ఏంటంటే సమ్ అదర్స్‌కి ఏంటంటే మనం ప్రామిస్ అనేది చేస్తాం కదా! లెట్స్ సే ఇప్పుడు మనకి సైకిల్ గానీ, బైక్ గానీ ఏమన్నా కావాలనుకుంటే మన ఇంటి పేరెంట్స్‌ని అడుగుతాం. పేరెంట్స్ ఏంటి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మనకి బై చేయరు కదా! మనం అడంగాల్నే బై చేయరు. వాళ్ళేంటంటే లెట్స్
కొన్ని కండిషన్స్ లాగా ఆర్ ఎల్స్ మేబీ 1 మంత్ ఆగినాక మేము కొనిపెడతాము. అప్పుడే కాదు మీకు టైం ఉంది. లెట్స్ సే మనీ అయన్నీ అరేంజ్ చేసుకున్నాక 1 మంత్ ఆగిన తర్వాత కొనిపెడతాము అంటారు. బట్ మనకేంటంటే ప్రామిస్ అనేది ఏపిచ్చుకుంటాం మనం. ఓకేనా? సో, నమ్మకం ఉన్నది కాబట్టి మనం ఏంటి ప్రామిస్ అనేది ఏపిచ్చుకుంటాం. సో, ఇప్పుడేంటంటే ఇది ప్రామిస్ ఏపిచ్చుకోండి. ఓకేనా? సో, ఇది ప్రామిస్ ఏపిచ్చుకోండి. సో, మనకేంటి మనం పేరెంట్స్ చేత ప్రామిస్ ఏపిచ్చుకుంటాము. వాళ్ళేంటంటే 1 మంత్ ఆగిన తర్వాత మనకి బైక్ కొనిపెడతా అన్నారు. ఓకేనా? సో, ఇది కూడా అంతే. ఓకేనా? సో, మనకి ఫస్ట్ ఇనీషియల్‌గా ప్రామిస్ ఏపిచ్చుకుంది. ఏమని? నేను ఈ గె ఎప్పుడైతే మీరు ఈ కాల్ చేస్తారో, ఏపీఐ కాల్ చేస్తారో నేను ఖచ్చితంగా మీకు డేటా అనేది తెస్తాను. ఒకవేళ ఈ యూఆర్ఎల్ గాని నాకు డేటా ప్రొవైడ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇమ్మీడియేట్‌గా నేను ప్రొవైడ్ చేయను. ఓకేనా? సో, ఇమ్మీడియేట్‌గా నేను ప్రొవైడ్ చేయను. బట్ ఈ యూఆర్ఎల్ గాని నాకు డేటా ఎప్పుడైతే ప్రొవైడ్ చేసిద్దో నేనప్పుడు మీకు వెంటనే ప్రొవైడ్ చేస్తాను. సో, మనకేంటంటే మనం ఎప్పుడైతే ఏపీఐ కాలింగ్ అనేది చేసామో బై యూజింగ్ దిస్ ఫెచ్ మెథడ్. సో, ఇదేంటంటే ఫస్ట్ మనకి ఇనీషియల్‌గా పెండింగ్ స్టేట్‌లోకెళ్ళిద్దనమాట. ఓకేనా? సో, ఇనీషియల్‌గా మనకి వెంటనే డేటా రాదనమాట. ఓకేనా? సో, వెంటనే డేటా అనేది రాదు. సో, ఏంటంటే మనకి ఏదైతే ఈ సర్వర్ ఉందో ఓకేనా? ఈ ఏపీఐ ఉందో అది మనకి వెంటనే డేటా అనేది రిటర్న్ చేయదు. సో, ఇట్ విల్ గో ఇంటు ద పెండింగ్ స్టేట్ అనమాట. నౌ ఫుల్‌ఫిల్ స్టేట్ ఓకేనా? సో, ఈ ఫుల్‌ఫిల్ స్టేట్ ఏంటంటే సో, మనకేంటంటే వి హావ్ టు యూజ్ ద అసింక్రనస్ కాల్స్ అనమాట ఇక్కడ. ఓకేనా? సో, అసింక్రనస్ కోడ్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే డేటా అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. సో, అది ఎలా అంటే మనకేంటంటే అసింక్రనస్ యూజ్ చేయాలి అంటే అసింక్రనస్ కోడ్ యూజ్ చేయాలంటే మనం ఒక అసింక్ బ్లాక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? లెట్స్ సే అసింక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ వి హావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఓకేనా? సో, మనేంటంటే అసింక్ ఫంక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని వి హావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఓకే. సో, ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఇది ఫస్ట్ ఏంటి పెండింగ్ స్టేట్‌లో ఉంది. ఓకేనా? సో, మనకేంటంటే వెంటనే రిజల్ట్ అనేది ఇవ్వదు. సో, ఏంటంటే మనం వెయిట్ చేయాలి కాబట్టి నేను అవైట్ అనేది ఇస్తున్నాను. అర్థమైందా? సో, మనకేంటంటే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ అనేది ఇవ్వదు. ఫస్ట్ స్టేట్ ఏంటిది పెండింగ్‌లో ఉండిద్ది. ఈ పెండింగ్ స్టేట్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలంటే వి హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో, ఇక్కడ నేనేంటంటే అవైట్ పెట్టాను. లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఇక్కడ నాకు చూస్తే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. అవైట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఓకే. సారీ. అవైట్ ఈజ్ ఓన్లీ వాలిడ్ ఇన్ అసింక్ ఫంక్షన్స్. ఓకే. సో, అవైట్ అనేది ఏదైతే ఉందో అది మనం ఓన్లీ అసింక్ ఫంక్షన్స్ అంటే దాని ద్వారానే మనం యాక్సెస్ చేసుకోగలము. సో, వి హావ్ టు క్రియేట్ ద అసింక్ ఫంక్షన్. సో, కాన్స్ట్ లెట్స్ సే గెట్ డేటా ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. అసింక్ ఓకే. సో, ఈ అసింక్‌లోకి ఈ కోడ్ అనేది పంపించుకుంటున్నాను. ఓకే. కూల్. సో, ఇప్పుడు లెట్ మీ కాల్ దిస్ ఫంక్షన్ గెట్ డేటా కూల్. సో, ఇప్పుడు నాకు రిజల్ట్ ఏంటి వచ్చిద్దిప్పుడు? ఇందాక మనకి రిజల్ట్ ఏమనొచ్చింది ఫస్ట్ మనకేంటంటే పెండింగ్ వచ్చి లేటర్ మనకి రిజల్ట్ అనేదొచ్చింది. బట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏమొచ్చింది చూడండి. రిజల్ట్ అనేదొచ్చింది. బికాజ్ వి యూజ్డ్ ద అసింక్రనస్ కోడ్ అనమాట. ఇక్కడ మనకేమవుతుందంటే సీ ఇక్కడ మనకి కోడ్ అనేది కొంసేపు వెయిట్ అవుతదనమాట. ఓకేనా? ఈ లైన్ అనేది రన్ చేయటానికి కొంసేపు లేట్ అవుతది. ఎందుకంటే వి యూజ్డ్ అవైట్. సో, వి యూజ్డ్ అవైట్ బికాస్ ఆఫ్ ద అవైట్ మనకేంటంటే కొంచెం సేపు లేట్ అవుతదనమాట. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవ్వటానికి. సో, మనకేంటంటే ఈ రిమైనింగ్ కోడ్ అనేది మనకి వెయిట్ అవ్వకూడదు. ఓకేనా? సో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది వెయిట్ అవ్వచ్చు. బట్ రిమైనింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నాకు వెంటనే రన్ అవ్వాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏంటంటే అసింక్రనస్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని యూజ్ చేసుకొని మనం ఏవైతే వెయిటింగ్ చేస్తదో ఆ వెయిటింగ్ కోడ్ అనేది మనం ఈ అసింక్ బ్లాక్‌లో పెట్టేసి ఓకేనా? అసింక్ బ్లాక్‌లో పెట్టేసి రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం బయట రాస్తామన్నమాట. ఓకేనా? సో, ఏవైతే డిలే ఫంక్షన్స్ ఉంటాయో అవి ఇలా అసింక్ ఫంక్షన్స్‌లో పెట్టేసుకొని మనం రిమైనింగ్ నాన్ బ్లాకింగ్ కోడ్ ఉన్నది దాన్ని నార్మల్‌గా రన్ చేసేస్తాననమాట. నౌ ఇక్కడేంటి ఈ అవైడ్ దేనికి? మనకి ఎప్పుడైతే మనం ఫస్ట్ ఫెచ్ కాల్ చేయంగాల్నే ఇట్ విల్ గో ఇంటూ ద పెండింగ్ స్టేట్ అనమాట. అంటే మనకి వెంటనే రిజల్ట్ అనేది రాదు. సో, ఫస్ట్ ఏంటంటే పెండింగ్ స్టేట్‌లోకెళ్ళద్ది. తర్వాత మనం ఏంటంటే కొంసేపు వెయిట్ చేయాలి. ఓకేనా? ఈ రెస్పాన్స్ వచ్చేదాకా ఓకేనా? ఈ ఏపీఐ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చేదాకా వి హావ్ టు వెయిట్ అనమాట.
ఎప్పుడైతే మనం వెయిట్ చేసామో లెట్ మీ షో యూ. సో, ఇక్కడ నాకు యూఆర్ ఒకటొచ్చిందనమాట. ఓకే. సో, స్టేటస్ కోడ్ అనేది 200 వచ్చింది. అంటే సక్సెస్‌ఫుల్‌గా నాకు రెస్పాన్స్ అనేదొచ్చింది. ఓకేనా? ఈ రెస్పాన్స్‌లో రెస్పాన్స్ అనేదొచ్చింది. బట్ ఏంటంటే నాకు డేటా కావాలి. ఓకేనా? సో, నాకు డేటా కావాలి అంటే లెట్ మీ షో యూ. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా రెస్పాన్స్ కావాలి అంటే వి హావ్ టు యూజ్ ద జేసన్ అనమాట. ఓకే. సో, జేసన్ నౌ ఇక్కడ కూడా ఏంటంటే వి హావ్ టు వెయిట్ అనమాట. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇక్కడేంటంటే మనకి డేటా అనేది రిటర్న్ చేసింది. దెన్ అంటే ఫుల్ డేటా అనేది రిటర్న్ చేసింది. నౌ ఆ డేటా ఏదైతే రిటర్న్ చేసిందో దాన్ని మనం ఏంటంటే జేసన్ ఆబ్జెక్ట్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి దెన్ అగైన్ వి హావ్ టు యూజ్ ద అవైట్ అనమాట. ఓకేనా? సో, ఏంటంటే ఇక్కడ మనకి డేటా అనేది వచ్చింది. ఈ రెస్పాన్స్‌లో ఇప్పుడేంటంటే డేటా అనేది వచ్చింది మనకి. నౌ ఆ డేటా అనేది మనం కన్వర్టింగ్ ఇంటూ దిస్ జేసన్ ఫార్మాట్. నౌ ఏంటంటే మనకి అవైట్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో, ఎందుకంటే ఈ ఏదైతే జేసన్‌లోకి కన్వర్ట్ అవ్వటానికి కొంచెం టైం పట్టింది. సో, థాట్స్ వై వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద అవైట్. సో, ఇక్కడ మనకి రెస్పాన్స్ చూసుకుంటే చూసారా నాకు. సో, ఇండియా డేటా అనేది వచ్చింది నాకు. ఓకేనా? సో, ఇండియా డేటా అనేది వచ్చింది. కూల్. సో, దిస్ వాస్ ద అసింక్రోనస్ అండ్ ప్రామిసెస్ అనమాట. ఇక్కడ మనకేంటంటే ఓన్లీ 2 స్టేట్స్ మాత్రమే మీరు చూసారు. ఓన్లీ పెండింగ్ స్టేట్ యాస్ వెల్ యాస్ ఫుల్‌ఫిల్ స్టేట్. ఓకేనా? సో, మనం ఏంటంటే ఎప్పుడైతే మనం అవైట్ పెట్టలేదో ఓకేనా? లెట్స్ సే ఓకే. సారీ. అవైట్ అనేది పెట్టామో మనకి అప్పుడేంటంటే పెండింగ్ స్టేట్‌లోకెళ్తది. ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, ఎప్పుడైతే మనం అవైట్ పెట్టలేదో లెట్ మీ షో యూ. సో, మనం ఎప్పుడైతే అవైట్ పెట్టలేదో ఇక్కడ లెట్ మీ షో యూ. సో ఇక్కడ మనకేంటంటే పెండింగ్ స్టేట్‌లోకెళ్తది. సో, ఇదేంటంటే ఫుల్‌ఫిల్ అవ్వదు. ఓకేనా? పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిద్ది. ఓకేనా? ఇది పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిందిప్పుడు. ఫుల్‌ఫిల్ అవ్వాలంటే వి హావ్ టు వెయిట్ అన్నమాట. సో, మనం వెయిట్ పెట్టుకోకోకుండా, అవైట్ పెట్టుకోకుండా ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి వెళ్ళదు ఇక్కడ. ఓకేనా? అవైట్ పెట్టుకోకోకుండా మనం ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి అస్సలు వెళ్ళలేము. సో, ఏంటంటే మనం ఇక్కడ వెయిట్ చేయట్లేదు. ఓకేనా? ఇక్కడ అవైట్ పెట్టకపోతే మనం ఇక్కడ వెయిట్ చేయకోకుండా డైరెక్ట్‌గా ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాము. అర్థమైందా? సో, మనం ఏంటంటే డైరెక్ట్‌గా ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాము. ఎప్పుడైతే మనం అవైట్ పెట్టామో, ఏదైతే పెండింగ్ స్టేట్‌లో ఉందో దాన్ని మనకి ఫుల్‌ఫిల్ స్టేట్‌కి చేసిద్దనమాట. ఓకేనా? ఈ అవైట్ ఏం చేసిద్దంటే కొంసేపు ఆగిద్దనమాట. ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయిందో అక్కడి దాకా ఆగిద్దనమాట. ఓకే. సో, ఆగిన తర్వాత మనం ఏంటంటే మనకి ఎలాంటి రెస్పాన్స్ కావాలో దానిలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి మనము సో, దానికి కొంచెం టైం పట్టిద్ది. సో, థాట్స్ వై వి ఆర్ యూజింగ్ ద జేసన్. ఓకేనా? సో, ఏంటంటే మనం జేసన్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకుంటాము. సో, ఏంటంటే కన్వర్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది. దెన్ వి ఆర్ యూజింగ్ ద అవైట్ అగైన్. ఓకే. సో, దానికి మనకి ఇట్లా వచ్చిందనమాట. సో, మనం ఏంటంటే ఈ ప్రామిసెస్ అనేది ఇట్లా అసింక్, అవైట్‌లో యూజ్ చేయొచ్చు. ఓకేనా? అసింక్ బ్లాక్‌లో అవైట్ అనేది ఇట్లా యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. లేదంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది. అంటే ఫంక్షన్స్ రాయకోకుండా ఇంకొక మెథడ్‌లో కూడా రాయొచ్చు. లెట్స్ సే ఇక్కడ నేను ఈ లైన్ అనేది కాపీ చేస్తున్నాను. ఓకే. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ రిమైండ్. ఓకే. సో, నేనేంటంటే ఈ అవైట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు రెస్పాన్స్ అనేది లాక్ చేస్తాను. ఏమొస్తది? యాస్ వి నో దట్ అవైట్ గాని లేకపోతే మనకి జస్ట్ ఓన్లీ పెండింగ్ స్టేట్ మాత్రమే వచ్చిద్ది. ఓకేనా? లెట్ మీ షో యూ. సో, ఇక్కడ నాకు పెండింగ్ స్టేట్ మాత్రమే వచ్చింది. ఓకే. నేను అవైట్, అసింక్ ఇవి యూజ్ చేయకోకుండా నేను ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా? ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. దెన్ మనకేంటంటే ఇక్కడ చైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. ఓకేనా? సో, చైనింగ్ ప్రాసెస్ అంటే డాట్ పెట్టంగానే మనకి 3 మెథడ్స్ అనేది చూపిస్తది. దెన్, ఫైనల్లీ, యాస్ వెల్ యాస్ క్యాచ్. ఓకేనా? సో, దెన్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే ప్రామిస్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయిపోయిద్దో ఓకేనా? ఫుల్‌ఫిల్ స్టేట్ అయిందో అప్పుడు మనకి ఈ దెన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఉండిద్దో ఓకేనా? ఎర్రర్ అనేది వచ్చిద్దో అప్పుడు మనకి ఈ క్యాచ్ బ్లాక్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్లీ ఏంటంటే మనకి ఫుల్‌ఫిల్డ్ అయినా గానీ, అయినా అవ్వకపోయినా, ఎర్రర్ వచ్చినా అవ్వకపోయినా గానీ, మనం సర్టెన్ కోడ్ అనేది రన్ చేయాలనుకుంటే దెన్ వి ఆర్ గోయింగ్ ఫర్ ద ఫైనల్లీ కోడ్ అనమాట. ఓకే. సో, దెన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ ప్రామిస్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయినప్పుడు మనకి ఈ దెన్ అనేది రన్ అవుతది. ఎప్పుడైతే మనకి ఎర్రర్ అనేది వచ్చిందో అప్పుడు మనకి క్యాచ్ బ్లాక్ అనేది రన్ అవుతది. లేదు నాకు ఎర్రర్ వచ్చినా రాకపోయినా లెట్స్ సే రెస్పాన్స్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయినా అవ్వకపోయినా గానీ నాకు ఏంటంటే సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ చేయాలనుకుంటున్నాను.
అప్పుడు మనం ఏంటంటే ఫైనల్లీ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? సో, ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద జావా బ్యాక్‌గ్రౌండ్ ఆర్ ఎల్స్ పైథాన్ బ్యాక్‌గ్రౌండ్ మీరేంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకవేళ మీకు తెలిసుంటే మీకు ఇది ఈజీగా ఉండిద్దనమాట. సో, మనకేంటంటే ట్రై, క్యాచ్ అండ్ ఫైనల్ బ్లాక్ ఉండిద్ది కదా! సో, ట్రై అంటే ఏంటిది? లెట్స్ సే మనం ఏమైనా డౌట్‌ఫుల్ కోడ్ అనేది ట్రై బ్లాక్‌లో పెడతాం. ఎప్పుడైతే ఆ డౌట్‌ఫుల్ కోడ్‌లో ఏమైనా ఎర్రర్ అనేది రేజ్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా ఏంటంటే క్యాచ్ బ్లాక్‌లోకెళ్తదనమాట. ఓకే. సో, క్యాచ్ బ్లాక్ అయిపోయిన తర్వాత నేను సర్టెయిన్ కోడ్ ఆఫ్ రన్ అనేది రన్ చేయాలనుకుంటే ఫైనల్లీ అనేది రన్ చేయాలి. ఫైనల్ కోడ్‌లో పెడతాము. ఓకేనా? సో, జావా స్క్రిప్ట్ జావాలో గాని ఆర్ ఎల్స్ పైథాన్‌లో గాని ఇలా. ఓకే. సో, దెన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఫుల్‌ఫిల్డ్ అయిందో ఓకేనా? ఇక్కడ చూసారా? ఫుల్‌ఫిల్డ్ అయినప్పుడు మనకి ప్రామిస్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయిందో అప్పుడు మనకేంటంటే ఈ సర్టెయిన్ కోడ్ అనేది రన్ అవుతది. ఇక్కడ మనం ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రాస్తాం. ఓకే. సో, ఇక్కడ నేనేంటంటే సింపుల్‌గా డేటా అనేది ఇస్తున్నాను. దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ సింపుల్‌గా డేటా అనేది ఇస్తాను. లెట్ మీ షో యూ ద ఔట్‌పుట్. ఓకే. సో, ఇక్కడ నాకు జస్ట్ ఎ మినిట్. సో, యాహ్! లెట్ మీ రిమూవ్ ఇట్ రెస్పాన్స్. ఓకే. సీ ఇక్కడ నేను అవైట్ గాని, ఇవన్నీ ఏవి యూజ్ చేయలేదు నేను. అర్థమైందా? సో, అసింక్ గాని, అవైట్ గాని ఏమి యూజ్ చేయలేదు. బట్ నాకేంటంటే రెస్పాన్స్ అనేది అంటే ఫుల్‌ఫిల్డ్ అయింది. ఓకేనా? రెస్పాన్స్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయ్యింది నాకు. ఓకేనా? రెస్పాన్స్ అనేది ఫుల్‌ఫిల్డ్ అయింది. నౌ వి హావ్ టు కన్వర్ట్ ఇంటూ ద జేసన్. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్. ఓకే. సీ ఇక్కడ నాకు ఏంటంటే నాకు లెట్స్ సే సమ్ ప్రామిస్ ఇవాళ చూపించింది. సో, మనకేంటంటే వి హావ్ టు యూజ్ ద అవైట్ అనమాట ఇక్కడ. ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, హియర్ వి ఆర్ గెట్టింగ్ ఎన్ ఎర్రర్ అన్‌క్యాచ్డ్ సింటాక్స్ ఎర్రర్ మిస్సింగ్ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఓకే. దెన్ డేటా డాట్ జేసన్. ఓకే. హ్మ్. లైన్ నంబర్ 29. సరే. యాహ్! ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఆహ్, లెట్ మీ రిటర్న్ ద ఓకే. లెట్ మీ రిటర్న్ ద డేటా డాట్ జేసన్. ఓకే. సో, ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ఈ కన్వర్షన్ అయిన తర్వాత మనకి డేటా రావాలి కాబట్టి అగైన్ ఐ యామ్ యూజింగ్ ద చైనింగ్ అనమాట. సో, ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ లెట్స్ సే రెస్పాన్స్ లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ రెస్. సో, డోంట్ కన్‌ఫ్యూజ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ నాకు రెస్పాన్స్ అనేది వచ్చింది. మనం ఏం చేసాం నేను క్లియర్‌గా చెప్తాను. డోంట్ వరీ. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఏపీఐ కాలింగ్ అనేది చేసాం కదా! సో, ఇట్ విల్ గో ఇంటూ ద పెండింగ్ స్టేట్. ఓకేనా? ప్రామిస్ ఇదేంటంటే ప్రామిసెస్ అనమాట ఇదంతా. సో, ఇదేంటంటే ఫస్ట్ పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిద్ది. నౌ సీ ఈ పెండింగ్ స్టేట్‌లో ఉన్నది మనం ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి తీసుకెళ్ళాలి. ఓకేనా? సో, తీసుకెళ్ళాలంటే వి హావ్ టు యూజ్ ద దెన్ అనే లెట్స్ సే చైనింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేయాలి. అంటే అవైట్, అసింక్ యూజ్ చేయకోకుండా మనం చేయాలంటే వి విల్ యూజ్ దిస్ దెన్ అనమాట. నౌ వాట్ ఈస్ దిస్ దెన్ ఏంటంటే ఇక్కడ పెండింగ్ స్టేట్‌లో ఉన్నది ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి వెళ్తదో అప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతది. ఇక్కడ ఏదైతే పెండింగ్ స్టేట్‌లో ఉందో అది లెట్స్ సే ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు మనకి ఈ సర్టెయిన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతది. ఓకే. దెన్ ఇక్కడ మనకేంటంటే డేటా అనేది వచ్చింది. ఓకేనా? రెస్పాన్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రెస్పాన్స్ అనేది వచ్చింది. బట్ ఏంటంటే మనం మనకి రిక్వైర్డ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కదా! సో, అగైన్ ఇట్ విల్ గో ఇంటూ ద పెండింగ్ స్టేట్ అనమాట. అర్థమైందా? సో, అగైన్ ఇట్ విల్ గో ఇంటూ ద పెండింగ్ స్టేట్. సో, ఇక్కడ మనం అగైన్ మళ్ళీ ఈ పెండింగ్ స్టేట్ అనేది ఓకేనా? సో, అగైన్ ఈ పెండింగ్ స్టేట్ అనేది రిసాల్వ్ స్టేట్ అయిన తర్వాత మనం ఏంటి లెట్స్ సే డేటా అనేది వచ్చిద్ది కదా! సో, మనం ఇక్కడ ఎప్పుడైతే ఈ పెండింగ్ స్టేట్‌లో అనేది ఈ పెండింగ్ స్టేట్ ఏదైతే ఇక్కడ ఉందో అది అగైన్ ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు మనం వి ఆర్ యూజింగ్ దిస్ అగైన్ దెన్ బ్లాక్ అనమాట. దెన్ ఎప్పుడైతే మనకి ఇది ఎప్పుడైతే ఫుల్‌ఫిల్డ్ అయిందో అప్పుడు మనకి ఈ సెర్టైన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతది. ఓకేనా? ఇది ఎప్పుడైతే ఫుల్‌ఫిల్డ్ అయిందో
అప్పుడు మనకి ఈ సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతది. సో, ఇప్పుడు మనకేంటంటే డైరెక్ట్‌గా రెస్పాన్స్ అనేదొచ్చింది. ఓకే. సో, ఇక్కడ మనకి చూస్తే రెస్పాన్స్ ఇండియా ఇలా మనకొచ్చింది. నౌ వాట్ ఈస్ దిస్ క్యాచ్ బ్లాక్? సో, క్యాచ్ బ్లాక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఎర్రర్ ఏమైనా వస్తే మనం రన్ చేయాల అంటే ఎర్రర్ చూడాలి అనుకుంటున్నాం అనుకున్నప్పుడు సో, ఇక్కడ మనం ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాము. యాహ్! లెట్ మీ షో యూ. సో, ఇక్కడ అగైన్ మళ్ళీ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాము. సో, కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడేంటంటే యాస్ ఎ పారామీటర్ వి విల్ రైట్ ఎ ఎర్రర్. దెన్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఎర్రర్. సో, ఇక్కడేంటంటే లెట్ మీ రైట్ సమ్ ఇన్వాలిడ్ యూఆర్ఎల్. ఓకే. నౌ కూల్. సో, జస్ట్ ఎ మినిట్ లెట్ మీ వెయిట్ ఫర్ ద ఎర్రర్. సో, ఇక్కడ నాకు చూసుకుంటే నాకు యాహ్! సో, ఇక్కడ నాకేంటంటే ఎర్రర్ అనేదొచ్చింది. లెట్స్ సే ఫెయిల్డ్ టు ఫెచ్ అనమాట. ఓకేనా? సో, ఫెయిల్డ్ టు ఫెచ్ అనేది ఎర్రర్ అనేది వచ్చింది నాకు. సో, ఎర్రర్ సో, ఇదనమాట. ఇక్కడ ఏదైతే మనకి ఇదైతే వచ్చిందో ఓకేనా? ఇక్కడ మనకి ఇది ఏదైతే వచ్చిందో అది ఈ క్యాచ్ బ్లాక్ నుంచి వచ్చిందనమాట. ఈ క్యాచ్ బ్లాక్ కన్సోల్ డాట్ లాగ్ నుంచి మనకి ఈ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో, మనం ఏంటంటే ఏమైనా ఎర్రర్ డీబగ్గింగ్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ క్యాచ్ బ్లాక్ అనమాట. ఓకేనా? యాహ్! సో, ఇలా మనం ఏంటంటే ప్రామిసెస్ అండ్ అసింక్రోనస్ కోడ్ అనేది రాసుకుంటాము. సో, ఇదొక టైప్ ఆఫ్ అసింక్రోనస్ కోడ్ యాస్ వెల్ యాస్ ఇదొక టైప్ ఆఫ్ అసింక్రోనస్ కోడ్. ఏపీఐ ఫెచింగ్ అనేది బై యూజింగ్ దిస్ ఫెచ్ మెథడ్ వి ఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా. ఓన్లీ ఏంటంటే గెట్ మెథడ్ మాత్రమే మనం చేయగలము. అర్థమైందా? సో, గెట్ మెథడ్ మాత్రమే చేయగలం. మనకేంటంటే ఒకవేళ కోడ్ మనకి సింప్లిఫైగా ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలి అనుకుంటే వి విల్ యూజ్ దిస్ అవైట్ యాస్ వెల్ యాస్ అసింక్రోనస్ అనమాట. ఓకేనా? సో, అసింక్రోనస్ యాస్ వెల్ యాస్ అవైట్ అనేది యూజ్ చేసుకుంటాము. లేదు నాకు ఏంటంటే కొంచెం పర్లేదు నేను కాంప్లెక్స్‌గా నేర్చుకోవాలి అనుకుంటున్నాను. దెన్ వి విల్ గో ఫర్ దిస్ చైనింగ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో, దెన్ క్యాచ్ అండ్ ఫైనల్ కూడా యూజ్ చేస్తాము. సో, ఏంటంటే ఫైనల్లీ లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఫైనల్లీ కూల్. దెన్ ఇక్కడ కూడా ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాము. దెన్ లెట్స్ సే కన్సోల్ డాట్ లాగ్ హే ఫ్రమ్ ఫైనల్లీ. ఓకే. కూల్. సో, జస్ట్ ఎ మినిట్. ఓకేనా? సో, హే ఫ్రమ్ ఫైనల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది మీరేమనుకుంటున్నారు? ఓకే. సో, వీడు వాలిడ్ యూఆర్ఎల్ ఇచ్చాడు. సో, రెస్పాన్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వచ్చిన తర్వాత మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిందనుకుంటున్నారు. నో అండి. ఓకే. ఇక్కడ నేను ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్ ఇచ్చాను ఇప్పుడు. ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్ ఇచ్చాను. నౌ లెట్ మీ షో యూ. ఇప్పుడు నాకేమవుతదంటే ఫస్ట్ ఎర్రర్ అయితే వచ్చిద్ది. ఓకేనా? సో, ఫస్ట్ ఎర్రర్ అయితే వచ్చిద్ది. లేటర్ నాకు హే ఫ్రమ్ ఫైనల్లీ అనేది వచ్చిద్ది. సో, ఈ ఫైనల్లీ ఏంటంటే మనకు ఒకవేళ ఎర్రర్ వచ్చినా రాకపోయినా ఇది ఎగ్జిక్యూట్ అవుతది. రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా గానీ ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, దిస్ వాస్ ద ప్రామిసెస్ అండ్ అసింక్రోనస్ ఫంక్షన్ అన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో వి గోయింగ్ టు పెర్ఫార్మ్ సమ్ డిఫరెంట్ టాస్క్ ఆన్ అసింక్రోనస్ బ్లాక్ అనమాట. సో, ఇది జస్ట్ మీకేంటంటే కొంచెం అవగాహన ఉండటానికి నేను చెప్పాను. సో, నెక్స్ట్ వీడియోలో వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ సమ్ ప్రాజెక్ట్. దెన్ వి ఆర్ గోయింగ్ టు గెట్ సింప్లీ అనమాట. ఓకేనా? సో, మీకేంటంటే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అప్పుడింకా. యాహ్! సో, ఇక్కడ దాకా మీకేమైనా డౌట్స్ ఉంటే సో, మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానెల్.